సాసీ స్కీమ్. సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు ఈ సాసీ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో ఈ సాసీ స్కీమ్ అంటే ఏం లేదండి, ఏవైతే ఇంటర్నేషనల్ టూరిస్ట్ అట్రాక్ట్ ఉన్నటువంటి ప్లేసెస్, ఇంటర్నేషనల్ టూరిస్ట్ అట్రాక్ట్ ఉన్నటువంటి ప్లేసెస్ని 2026 కల్లా పూర్తిగా లోకల్స్ని, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓరియంటల్లో, ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ ఓరియంటల్లో, టూరిస్ట్ ఫ్రెండ్లీ ఓరియంటల్లో ఆ సైట్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ మనకి తాజ్మహల్ లాంటి, రామప్ప టెంపుల్, ఈ విధంగా టూరిస్ట్ అట్రాక్ట్ డెస్టినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ చేయాలి. టూరిస్ట్ ఎకానమీ, ఎకనామిక్ టూరిజంని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ సాసీ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ టూరిజం హ్యాస్ ఆపరేషనల్ గైడ్లైన్స్ ఫర్ ది సాసీ స్కీమ్ ఎయిమ్ డెవలపింగ్ ఐకానిక్ టూరిస్ట్ సైట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో భాగంగానే గ్లోబల్ బెంచ్ మార్క్ని రీచ్ చేయాలి ఆ ప్లేసెస్ అని చెప్పేసి ఈ సాసీ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. లెట్స్ సీ. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్లీ ఫండెడ్ ఇనిషియేటివ్. సో డెవలప్ వరల్డ్ క్లాస్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ ఇండియా. సో మనకి చెప్పాను కదా, టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని వరల్డ్ క్లాస్ లెవెల్కి డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించిన గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. సో ఎన్హాన్స్ ఎండ్ టు ఎండ్ టూరిస్ట్ ఎక్స్పీరియన్స్. సో స్టేట్ లెడ్ ఎగ్జిక్యూషన్ విత్ సెంట్రల్ ఫండింగ్. ఓకే, ఫండింగ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కాకపోతే ఆ సైట్ని డెవలప్ చేసే ప్రాసెస్ మాత్రం స్టేట్ గవర్నమెంట్స్కి, లోకల్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. ప్రాజెక్ట్స్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 24 monthsలో కల్లా చేయాలనుకుంటున్నారు. సో దీంట్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీసెస్, ఇంప్రెసివ్ ఎక్స్పీరియన్సెస్, కనెక్టివిటీ, ఎకలాజికల్ సస్టైనబుల్, బ్రాండింగ్, ఆపరేషన్స్ ఇవన్నిటిని కూడా డెవలప్ చేయాలి అనుకుంటున్నారు. సో డొమెస్టిక్ అండ్ గ్లోబల్ క్యాంపెయిన్స్లో భాగంగా డిజిటల్ సపోర్ట్ని కూడా చేయాలి అనుకుంటున్నారు. సిగ్నిఫికెన్స్, టూరిజం ఎకానమీని పెంచాలి, లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అదేవిధంగా కల్చరల్లీ రిచ్, టూరిస్ట్ రెడీ డెస్టినేషన్గా ఇండియాని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. అందుకని చెప్పేసి ఈ సాసీ స్కీమ్కి సంబంధించిన గైడ్లైన్స్ అనేది తీసుకురావడం జరిగింది. కోఆపరేటివ్ ఫెడరలిజంని కూడా పెంచాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే సెంట్రల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది, కానీ డెవలప్మెంట్ వరకు వచ్చేసరికి స్టేట్స్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా సాసీ స్కీమ్ అంటే ఏం లేదండి, టూరిస్ట్ డెస్టినేషన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వరల్డ్ క్లాస్ డెస్టినేషన్స్గా మార్చాలి, టూరిజం డెస్టినేషన్గా మార్చాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.